ఈ రెమెడీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ మీరు వాడొచ్చు. వాడిన తర్వాత ఒకవేళ మీకు అంటే రెస్పాన్స్ రాలేదంటే మన మెడిసిన్స్‌తో పాటు ఇది ఎలా వాడాలి దాని గురించి కూడా చెప్తాను. చూడండి ఇప్పుడు మీరు ఈ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో అల్లము, కొంచెం అల్లం ముక్క తీసుకోండి మీరు. చిన్నది ఎక్కువగా వాడొద్దు. చిన్న ముక్క తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఇదేసేయండి. దాంట్లో వెల్లుల్లి, ఒక వెల్లుల్లి, 2 వెల్లుల్లేయండి. ఒక 2 లవంగాలేయండి. ఏసి అందులో ఒక స్పూను తేనె ఎయండి ఇలా. ఈ తేనె ఏసిన తర్వాత మీరు అంటే రెగ్యులర్‌లీ ఎప్పుడైనా సరే ఇది ఏ రెమెడీ అయినా సరే నేను చెప్పబోయేది మీరు ఒక్కరోజు, 2 రోజులు వాడితే అది రెస్పాన్స్ రాదు. దానికి మీరు ఇది డైట్ కాబట్టి మీరు కంటిన్యూషన్‌లో పెట్టాలి దీన్ని. అట్‌లీస్ట్ 60 డేస్ మీరు వాడాలి. ఏదైనా ఒక రెమెడీకి స్టిక్ అవ్వండి. లేదంటే చెప్పిన 2, 3 రెమెడీస్‌కి మీరు ఆల్టర్‌నేట్ డే అలా వాడొచ్చు. ఇప్పుడు ఇది వాడడం వల్ల ఈ అల్లం ఏదైతే ఉంటుందో ఇది మీకు డైజెస్టివ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి ఇందులో. ఇది మీకు మీ డైజెషన్ సరిగ్గా చేస్తూ మీ బ్లడ్ ఫ్లోని కూడా మంచిగా చేస్తుంది. ఇది ఏదైతే ఉంటుందో అల్లము ఇది మీకు అంటే అంగస్తంభన ప్రాబ్లంలో కూడా పనికొస్తుంది. ఒకవేళ అంగం గట్టిగా పడట్లేదు అంటే ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మీ డైట్‌లో పెట్టాలి. ఇప్పుడు మనం ఈ రెమెడీలో కూడా యూజ్ చేస్తున్నాము. వెల్లుల్లి గురించి మనం చూసాము. అందులో అలిసిన్ ఉంటుంది. అందులో ఇంకా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియెంట్స్ మీకు కార్డియోవాస్కులర్ హెల్త్‌ని అంటే మీ గుండె, మీ వెసల్స్‌ని బ్లడ్ వెసల్స్‌ని అంతా హెల్తీగా పెడుతుంది. బ్లడ్ మంచిగా ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది. ఏదైనా బ్లాకేజెస్ ఉంటే తీస్తుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఈ వెల్లుల్లి అలా పనిచేస్తాయి. తేనె మీకు బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఒరిజినల్ తేనె వాడితే మీకు చాలా దాంట్లో బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ ఫ్లో మంచిగా చేస్తుంది. మీ హార్ట్‌కి కూడా మంచిది. మీ స్కిన్‌కి కూడా మంచిది. ఇంకోటేంటంటే లవంగా. ఈ లవంగా గురించి ఏందంటే ఇది అంటే ఒక స్టడీ ప్రకారం చూస్తే ఒక 2 లవంగాలంటే హాఫ్ కేజీ మటన్ అంత బలం దాంట్లో. అయితే ఈ లవంగా ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా వాడితే మీకు బలమే బలం. స్పెషల్లీ అంగం ఏదైతే ఉంటుందో అది చాలా గట్టిగొస్తది. మీ జనరల్ కండిషన్ కూడా మంచిగవుతది. అయితే ఈ లవంగా కూడా యూజ్ చేయాలి. ఇలా మీరు చేసి తయారు చేసుకొని రెమెడీ రాత్రిపూట నానబెట్టి పొద్దున పూట తినండి. రాత్రిపూట అంతా పెట్టేసి పొద్దున పూట తినండి. ఇలా 60 డేస్ వాడండి. ఒకవేళ 20 డేస్, 1 మంత్ తర్వాత కూడా మీకు అలా రెస్పాన్స్ రాలేదు, అలాగే ఉంది, అంగం వీక్ ఉంది, అలాగే అంటే అంత గట్టిగా పడట్లేదు, ఫ్లో అంత రావట్లేదు, వస్తుంది కానీ పోతుంది, అలాంటి ఏదైనా ఇబ్బందులుంటే మన మెడిసిన్స్ ఉన్నాయి. మన మెడిసిన్స్ ఒక కిట్ వస్తుంది మీకు. ఆ కిట్‌లో ఒక నంబర్ హల్వా అంటే పొద్దున పూట వాడే హల్వా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇదొక స్పూన్ తిన్న తర్వాత ఇదొక స్పూన్ తినాలి ఈ హల్వాతో. ఈ కాంబినేషన్‌లో 2 వాడితే చాలా స్ట్రెసెస్ ఉంటుంది. చాలా బలం వస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చిన హల్వాతో దీంతో ఒకవేళ నేను చెప్తాను దీంతో పాటు వాడితే టెస్టోస్టెరాన్ 10 రెట్లు ఇంకా ఎక్కువ అవుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అల్టిమేట్‌లీ మీకు ఎరెక్షన్ తీసుకొచ్చేది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉట్టి ఎరెక్షనే కాకుండా మీ స్పెర్మ్ కూడా పల్చగయిపోతుంది. దానివలన అంటే మీ సెమెన్ ఏదైతే ఉందో పల్చగయిపోతుంది. దానివలన డ్రాప్ బై డ్రాప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీకమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. దీంతో మీకు బలమొస్తుంది. మీ జనరల్ కండిషన్ కూడా మంచిగవుతది. మీకు టెస్టోస్టెరాన్ మంచిగా పెరగడం వలన ఎరెక్షన్స్ కూడా మంచిగొస్తాయి. మీకు మీ లైంగిక శక్తి రెట్టింపు చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఉట్టి ఈ హల్వానే పంపియండి అని చెప్పకూడదండి. ఈ హల్వా కాదు ఒక కిట్ వస్తుంది. ఎప్పుడైనా సరే మేము ఒక కిట్ ఇస్తాం. యునాని అంటే హోలిస్టిక్ అప్రోచ్. యునాని మెడిసిన్స్ ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లమ్‌ని తొలగించడానికి అది చేయదు. అన్ని ప్రాబ్లమ్స్‌ని దూరం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిల్డెనాఫిల్ సిట్రేట్ తీసుకోండి. అదేం చేస్తుంది? ఏ ఈడీ అయినా సరే న్యూరలాజికల్ ఈడీ అయినా సరే, వాస్కులర్ ఈడీ అయినా సరే, సైకలాజికల్ ఈడీ అయినా సరే, అది డైరెక్ట్ బ్లడ్ ఫ్లో అక్కడ ఎక్కువ చేస్తది. అంటే ఎరెక్షన్ వచ్చేస్తది. అంటే ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాని కాజ్ ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోతది. అది మల్టిప్లై అయిపోయి ఎక్కువ అవుతూ ఉంటది. అందుకే ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? దాన్ని తొలగిచ్చేస్తే మీ ప్రాబ్లమ్ దూరం అయిపోతుంది. ఏ మెడిసిన్ లేకుండా మీరు హెల్తీగా ఉండొచ్చు. మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి. హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, ఆయిల్ రూపంలో చాలా వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి.
ఈ మెడిసిన్స్ వాడడం వలన మీ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. లైంగిక శక్తి కూడా వచ్చేస్తుంది. మీ పార్ట్నర్‌ని కూడా సాటిస్ఫై చేయొచ్చు. మళ్ళీ మీకు ఈ సమస్యలు రాకుండా ఎన్నో సంవత్సరాల వరకు హెల్తీగా ఉండొచ్చు. మీరు రెమెడీస్ వాడడం వలన మీ హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు. వచ్చారు, పెళ్ళైంది, అబ్బాయి ఏంటంటే కొంచెం మంచిగా ఎక్కువగా కావాలని మన వీడియోస్ చూసి రెమెడీస్ వాడి హ్యాపీగా హెల్తీగా ఉన్నాడు. అయితే అందరికీ ఇది ట్రీట్మెంటే కాదు. చలో మనం డాక్టర్స్ ఏం అవసరము? టెస్టులు ఎందుకు అవసరము? ఏదైనా ల్యాబ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, మందులు ఇస్తారు. అవన్నీ అవసరం ఉండవు కదా! ఇంట్లోనే చేసుకోవాలంటే. అవసరం పడతది డాక్టర్స్‌ది. కానీ ఏందంటే ప్రతి ఒక్క దానికి అటు ఇటు తిరగకుండా ఒక ఎడ్యుకేషన్ లాగా చేస్తే, ఏ హెల్తీ ఫుడ్ తీసుకుంటే, ఏ హెల్తీ రెమెడీ తీసుకుంటే, ఏం ఎక్సర్సైజ్ చేస్తే మీకు లాభం అవుతదో దాని గురించి నేను చెప్తుంటాను. అంతేగాని మీకు ఏదో చెప్పడము, టైం వేస్ట్ చేయడం అలా ఉండదు. మా ఆబ్జెక్టివ్ ఏముందంటే మీరు హెల్తీ, మీ హెల్త్ బాగుండాలని. మెడిసిన్స్ వాడడం వలన ఎప్పుడైనా సరే యునాని మెడిసిన్స్‌తో మీకు అసలు సైడ్ ఎఫెక్ట్ రాదు. ఒక అబ్బాయి ఏంటంటే టైమింగ్ పెంచుకోవాలంటే అతను మనం చెప్పిన రెమెడీ వాడి, వాడి అతని టైమింగ్ చాలా మంచిగా అయిపోయింది. కానీ అతనికేంటంటే కాన్ఫిడెన్స్ రాలేదని నా దగ్గరొచ్చి ఒకసారి కలిసి, ఒకసారి మాట్లాడి మెడిసిన్ ఏమి ఇవ్వలేదు నేను అతనికి. ఎందుకంటే హి వాస్ వెరీ హ్యాపీ. ఆ రెమెడీస్‌తో రెస్పాన్స్ వచ్చేసింది. సో, ఇలాంటి అప్డేట్స్ కొరకు, కాన్ఫిడెన్స్ కొరకు మెడిసిన్స్ వాడుతూ ఉండండి. లేకపోతే మీరు ఏదైనా ఉంటే రెమెడీస్ వాడుతూ ఉండండి. హెల్తీగా ఉండండి.